నాది. దీంతో పాటు ఇప్పుడు మీరు ఒక ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇంతకుముందంతా ప్రైవేట్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అటు కుటుంబము, ఇటు కెరీరు, ఇటు ప్రజా జీవితం మూడిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ కుటుంబానికొస్తే అమ్మ, నాకు పెళ్ళయింది కాబట్టి మా హస్బెండ్ కానివ్వండి, మా అత్తమామ కానివ్వండి, బావ కానివ్వండి, నాకు ఒక చిన్న కొడుకు ఒక 4.5 ఇయర్ ఓల్డ్. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఇప్పుడు నేనేంటంటే నేను హైదరాబాద్‌కి వెళ్తుంటే కూడా నా కొడుకుని కూడా చూసుకుంటలేను యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆ హైదరాబాద్‌కి వెళ్ళంగానే పనులలో తిరుగుతుంటాను. పనులలో తిరిగేటప్పుడు నేను మార్నింగ్ లేసేలోపు ఆయన స్కూల్‌కి వెళ్ళిపోతాడు. నేను ఇంటికి వచ్చేలోపు పండుకుంటాడు. సో, ఎట్లా అంటే ఇప్పుడు నా కొడుకుని కూడా చూసుకోలేని స్టేజ్‌లో ఉన్నాను. కానీ దాన్ని ఈవెంచువల్లీ ఇప్పుడు ఆబ్వియస్లీ పనులు ఎక్కువున్నాయి. సడన్‌గా ఇప్పుడు గెలిసి పనులనేది ఎక్కువయ్యాయి కాబట్టి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనేది చూస్తున్నాను. అట్లీస్ట్ ఒక వారానికి ఒక 1, 2 డేస్ నా కొడుకుకి ఇస్తే సరిపోతుంది అని చూస్తున్నాను. సో, కానీ హీస్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. మా ఆయన ఉంటారు చూసుకోవడానికి, మా అత్తమామలు ఉంటారు చూసుకోవడానికి, మా బావ ఉంటారు చూసుకోవడానికి. వాళ్ళు మంచిగా చూసుకుంటారు. వాడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీగా పని చేయగలుగుతున్నాను అందరికీ. సో దట్ వే యెస్. అండ్ కెరియర్కి వస్తే ఆబ్వియస్లీ నాకు ఇంకో ఫ్యూ మంత్స్లో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కూడా ఫినిష్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను అంటే ఒక కళ కోసం అయ్యాను. ఆ కళ కూడా నెరవేర్చుకోవాలి. డాక్టర్ అనే కోర్స్ ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ వరకు అంటేనే కాదు కాబట్టి ఇప్పుడు స్పెషలైజేషన్ చేస్తున్నాను కాబట్టి ఆ స్పెషలైజేషన్ ఫినిష్ చేసుకొని ముందుకు వస్తాను. ఇప్పుడు కూడా మీరు చూస్తారు నేను ఇంత బిజీ ఉంటాను. నాకు ఒకవేళ టైం దొరికిందంటే నేను నా ఫోన్ చూస్తుంటా అంటే దాంట్లో ఏదో ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్ చూసుకుంటుంటాను. ఎందుకంటే సబ్జెక్ట్ డీవియేట్ అయితే మాకు కూడా కష్టమవుతుంది కాబట్టి. సో అది బ్యాలెన్స్ చేసుకుంటా, ఇది బ్యాలెన్స్, ఆల్ ఆర్ బ్యాలెన్స్. నాకు ముందు నుంచి కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువ అలవాటు. సో అదే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు ఇప్పుడు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ బాబు ఏం చదువుతాడు? మీ బాబు పేరేంటి అసలు? ఇప్పుడు మా బాబు పేరు అయాన్ష్ అమ్మ. ఇప్పుడు ఎల్కేజీ PP1 అంటాం కదా, PP1లో ఉన్నాడు. అయిపోతుంది ఇప్పుడు 1 మంత్ అయితే PP2లోకి నెక్స్ట్ ఇయర్ హీల్ గోయింగ్ టు PP2. తర్వాత మా హస్బెండ్ డాక్టర్, ఆయన యూరాలజిస్ట్. ఇప్పుడు విద్యా వైద్యం అని నేను చెప్పాను కదా, ఆ వైద్యంలో ఎవరికి అయినా ఆగదు అన్నప్పుడు నేను ఇప్పుడు ఆబ్వియస్లీ రెఫర్ అయినప్పుడు ఫస్ట్ కాల్ ఆయనకే వెళ్తుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో కూడా చెప్పాము, ఒక ఓట్కి నలుగురం పనిచేస్తాము, ఒక్కరిలాగా కాదు, డివైడెడ్గా పనిచేస్తాము అని చెప్పి. దాంట్లో ఇప్పుడు నేను కానివ్వండి, మా మామయ్య శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, మా హస్బెండ్ విశ్వజిత్ కానివ్వండి, మా తమ్ముడు అభిజయ్ యువత, ఏది కూడా డిస్టర్బ్ కాకుండా వీఆర్ మేనేజింగ్ ఇప్పటికైతే. అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోకి వెళ్ళాను. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళు చాలా ప్రైవేట్ ఫ్యామిలీ. ఇప్పుడు సడన్గా పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్కి డిఫరెన్స్ దేర్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు కీప్ దట్ స్టిల్ అ ప్రైవేట్ థింగ్. ఎందుకంటే మా కొడుకు చిన్నోడు, హీస్ 4.5 years. ఆ కొడుకుకి ఏంటంటే నేను ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఇప్పుడు వెళ్తే కూడా నేను ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఒక డ్రైవర్ గన్మెన్స్ యాడ్ అయ్యారు అనుకోండి, లేకపోతే నేనే డ్రైవ్ చేసుకుంటాను, నేనే ఇది చేసుకుంటాను. తనకి ఏంటంటే మా కొడుకుకి వీళ్ళందరూ ఎందుకున్నారు అన్న క్వశ్చన్ వస్తున్నప్పుడు ఉట్టిగానే ఉన్నారు అని చెప్పి అది ఏదంటే సంజాయిస్తాం కదా. అయితే నాకు వద్దు ఎవరు అని అంటాడు. వద్దు అని నా కొడుకు అన్నప్పుడు నేను కొంచెం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి హీ షుడ్ నాట్ బీ గ్రోన్. అందుకనే నేను ఎక్కువ చూస్తే కూడా హైదరాబాద్ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాలందరికీ అందుబాటులో ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ రానవసరం లేదు. వెన్ ఐ మీన్ హైదరాబాద్ ఆ 1-2 days, ఆ 1-2 days కూడా ఆయనతో నుండి కంప్లీట్గా నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పుకుంటా. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్తున్నా అనే చెప్పొస్తాను. ఐ డోంట్ టెల్ హిమ్ దట్ ఇది. ఎందుకంటే పిల్లలు ఎంత గ్రౌండెడ్గా పెరిగితే అంత మంచిది. ఎందుకంటే మా మదర్ కూడా మమ్మల్ని అలానే పెంచింది. ఎంత పొలిటికల్ లైఫ్ మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నా కూడా ఇంట్లోకి వచ్చేసరికి మాకు అసలు 11-12 years వరకు, ఇన్సిడెంట్ అయ్యే ముందు వరకు కూడా మాకు తెలియదు అసలు వాట్ దే వర్ డూయింగ్ ఆర్ ఎనీథింగ్. అంత గ్రౌండెడ్గా పెంచింది. ఇప్పుడు నా కొడుకుని కూడా అలానే పెంచుతాం అనుకుంటాను. కొంచెం సీక్రెట్గా పెంచుతాను కానీ ఐ విల్ కీప్ హిమ్ గ్రౌండెడ్ లైక్ దట్. ఇప్పుడు 2005లో ఆ ఇన్సిడెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్కి ముందు మీకు తాతయ్యతోని నాన్నతోని ఉంటుంది కదా, వాళ్ళు మీతోని ఏమైనా ఇట్లా చెప్పేదా? వాళ్ళు చెప్పిన మెమరబుల్ మూమెంట్స్, మాటలు ఏమైనా ఉంటాయి కదా? చాలా ఉన్నాయి అట్లాంటి మెమరబుల్ మర్చిపోలేని మాటలు అంటే అవి ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంటాయి కదా, అరే తాత ఇలా అన్నాడు, నాన్న ఇలా అన్నారు. అంటే చాలా ఉంటాయి మెమరీస్ నాకు. నేను 11 years కానివ్వండి, నాకు కొంచెం మెచ్యూరిటీ కొంచెం ఎక్కువ ఉండింది అప్పుడు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్నప్పుడు నేను మోస్ట్లీ మా మదర్ చెప్పాను కదా గ్రౌండెడ్గా పెంచినందుకు, వాళ్ళు ఏం చేశారో అని. ఆయన మా తాతగారు గెలిచే వరకు నాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే.
ఊరికి వస్తున్నామా, ఓకే ఊరికి వెళ్తున్నాము, సరే ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు, అందుకని అందరూ వచ్చి కలుస్తున్నారు. తర్వాత ఒక రోజు నేను ఎందుకో ఉండి ఏం చేస్తున్నారు అని అడిగాను వాళ్ళిద్దరిని. అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేదమ్మా సేవ చేస్తున్నాము అంటే, సేవ అంటే ఏం చేస్తారంటే ప్రజలకి హెల్ప్ చేస్తుంటాము, వాళ్ళు ఏమైనా కష్టాలు ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము అని చెప్పారు. ఓ బాగుంది మీ పని, నేను కూడా చేయొచ్చా అని అడిగాను. వాళ్ళు అప్పుడు చెప్పిన మాటనే, డాక్టర్ అవ్వమ్మా, మన దగ్గర డాక్టర్లు అప్పట్లో డాక్టర్లు ఉండకపోయేది మా నారాయణపేటలో, చాలా తక్కువ. సో డాక్టర్ అయ్యి వచ్చి చేసుకో, డాక్టర్ కావాలి నువ్వు ఎట్టి పరిస్థితిలో అని చెప్పారు. అదే మాట గుర్తుండి ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే దానికోసమే అయ్యాను. తర్వాత ఊర్లోకి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎవరైనా కలిసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు నేర్పించేది, నేను ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి జనాల్లో ఇలా కలిసిపోతున్నానంటే దానికి వాళ్ళు ఇచ్చిన ఏమంటారు, వాళ్ళని చూసి నేర్చుకున్నానని చెప్పొచ్చు నేను. మోర్ దెన్ వాళ్ళు చెప్పిండ్రు అని కాకుండా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఇలా ఉండాలి అని. లేదు అంటే నేను ఇప్పుడు జనాలందరూ కూడా, నేను ఫస్ట్ టైం నా టికెట్ అనౌన్స్ అయినప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు అసలు ఆ అమ్మాయి మాట్లాడుతుందా అనుకున్నారు, కలిసిపోతుందా అనుకున్నారు, చాలా డౌట్స్ ఉండింది ఆబ్వియస్లీ, ఎందుకంటే హైదరాబాద్లో పెరిగామని. కానీ హైదరాబాద్లో పెరిగినా కూడా మా వాల్యూస్ అనేటివి అదే ఫ్యామిలీ నుంచి వస్తాయి, అదే కుటుంబం నుంచి వస్తాయి, మమ్మల్ని అలానే పెంచారు కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటదంట కదా వస్తున్నాయి పైసలు అన్ని రెగ్యులర్ గా పడతాయని. పింఛమి ఎవరు అని తీసుకుంటలేరు, 4 సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయి, ఎవరు కేర్ చేస్తలేరు మేడం. ఇస్తలేరా? ఈమె పెన్షన్ అంట ఫాలో అప్ చేయండి ఒకసారి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది నేను వెతుకుతా, దాంతో పాటు మీరందరు కూడా సలహాలు నాకు ఇవ్వాలి ఎట్లా చేసుకుంటే బాగుంటదని. మీ సలహాలు కూడా తీసుకుంటా, తీసుకొని దాన్ని ఎట్లా చేసుకుందాం అనేది చేసుకుందాం సరేనా అమ్మా. ఎంత చూసినా ఇల్లులు పెన్షన్లు అయితే మెయిన్ ఉన్నాయి, మిగతా ఇవన్నీ ఉపాధి హామీలు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళతోని నేను చూస్తా, మాట్లాడడానికి ప్రయత్నించి టైంకి అయ్యేటట్టు చూస్తా. కానీ అది వాడి నుంచే తక్కువ వస్తున్నాయి కాబట్టి మన అందరికి ఆగిపోతున్నాయి. నేను ఒక రోజు వస్తా అని చెప్పిన కదా, ఒక రోజు వచ్చి కూర్చుంటా విన్నారా. ధన్వాడలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డు చేసుకుంటా, వార్డు చేసుకున్నప్పుడు అప్పుడు వచ్చి కలవండి సరేనా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ కూడా పడుతుంది కదా, ఆ పడ్డప్పుడు ఏం చేయడం రాదు, మీరు నాకు చెప్పినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ అయిపోనియండి, మీరందరూ ఓట్లు వేసినాక మళ్ళీ వచ్చి కూర్చుంటాం. మీరు చిన్న వయసులో నాన్నని తాతయ్యని కోల్పోయారు, అమ్మ మీరు తమ్ముడే, అంటే ఒడిదుడుకులు అనిపించాయా ఎప్పుడైనా లైఫ్లో? ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. నేను చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఇస్ సడన్ షాక్, మా అందరికి కూడా షాక్. దాంట్లో నేను ఇద్దరికి కూడా ఈక్వల్గా క్లోజ్, చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను. సో ఏదున్నా కూడా నువ్వు నా పేరు నిలబెడతావు అంటుండే అప్పట్లో. ఎందుకు అంటుండేనో, ఆయనకు ఎందుకు అనిపిస్తుండేనో అనుకుంటుంటే, నువ్వే నా పేరుని నిలబెడతావు అంటుండే. అది ఈరోజు చూస్తే అంటే కొన్ని అట్లా అనిపిస్తారు అని అంటారు కదా, అలా ఉండే. ఇప్పుడు కొన్ని అంటే నిజమైతే అని అంటారు. సో ఆయన ఎక్కడనో నాకు అప్పుడే ఆశీర్వాదం ఇచ్చిండేమో, ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే గెలిచినట్టున్నాను. ఫాదర్ లేనిది కానివ్వండి, తాతగారు లేనిది కానివ్వండి, లోటు ఆబ్వియస్లీ ఉంటుంది. దాంతోపాటు ఆ లోటు అనేది ఎక్కడనో చూస్తే ఫాదర్ లేనిది మా మామగారు ఎక్కడో ఫిల్ చేశారు దాంట్లో. శివకుమార్ రెడ్డి గారు ఆయన మెయిన్ రోల్ ప్లే చేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన పిల్లల్లాగా చూసుకున్నారు. మేము నాకు ఇద్దరు కాదు, నాకు 4 పిల్లలని ఇప్పుడు కూడా అంటారు. దాంట్లో నేను పెద్దదాన్ని, నా మీద కొంచెం ఆయనకి ఇంకా ప్రేమ కొంచెం ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఆయన్నే ఫస్ట్ నన్ను ఎత్తుకున్నారు కూడా. మిగతా 3 పిల్లల్ని ఎత్తుకునే ఛాన్స్ దొరకలేదు ఆయనకి హాస్పిటల్లో కానివ్వండి. సో అట్లా చూసుకుంటే ఇట్ వాజ్ అ బిగ్ జర్నీ, లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఫేసెస్ లెట్ ఇట్ బి ఎనీ విచ్ వే, ఫైనాన్షియల్ కానివ్వండి, పర్సనల్ లెవెల్లో కానివ్వండి, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండే. అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తున్నాం. సపోర్టింగ్ పిల్లర్, బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ మొత్తం ప్రాసెస్లో. కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఇస్ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు, సపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆయన లేకుండా ఈరోజు మేము ఇంత స్ట్రాంగ్గా నించున్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. మీ ఫ్యామిలీలో చూస్తే
మీ మేనత్త గారు కావచ్చు, మీ బాబాయ్ గారు కావచ్చు, ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు. డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు. అవును. అంటే కలిసినప్పుడు ఏమైనా అంటే డిస్కషన్స్ అవుతుంటాయా, మా పార్టీ ఇది మా లేదండి, వెరీ రేర్. ఇప్పుడు నేను సడన్ గా ఎంట్రీ, ఇట్లా అసలు అన్ప్లాన్డ్ ఎంట్రీ కాబట్టి అంత అసలు పాలిటిక్స్ గురించి వాళ్ళ నుంచి మాట్లాడింది ఎక్కువ లేదు.